పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి యవ్వనస్తులు చాలా తాపత్రయపడుతున్నారండి. ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో నలిగిపోతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తున్నారు. అయినా కూడా హృదయంలో తృప్తి లేక కొద్దిగా శోధన రాగానే మరలా పడిపోయి భయంకరంగా వేదన పడిపోతున్నారు. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలుసా అండి? సంపూర్ణమైన జ్ఞానము వివేకము లేకపోవడం ద్వారా మనం పాపంలో పడిపోతామండి. సంపూర్ణమైన జ్ఞానము వివేకం ఎలా లభిస్తుందో తెలుసా అండి? దైవ చిత్తానుసారమైన మర్మము ద్వారా సంపూర్ణమైన జ్ఞాన వివేకము మనకు లభిస్తుందంట. మరి సంపూర్ణమైన జ్ఞాన వివేకం మనకు లభించాలంటే బైబిల్లో రాయబడ్డ మర్మాలు మనకు తెలిసినప్పుడే మనం పాపంలో పడిపోకుండా ఉంటాం. అనేకమైన గూఢమైన సంగతులు బైబిల్ నుంచి మనకు చెప్పాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు. మనం ఏం చూస్తున్నాం? ఈరోజు 100 ప్రార్థన చేస్తాం, మళ్ళీ రేపు 60 లేదా 30 ప్రార్థన చేస్తాం. అంటే మన ప్రార్థన జీవితం అనేది 100 ప్రతిరోజు ఉండాలి. గ్రాఫ్ అనేది తగ్గిపోద్దండి. ఈరోజు 100 ప్రార్థన చేసి రేపు 30 60 ప్రార్థన చేసామనుకో, సచ్చిన శవం కంటే దరిద్రులం మనం. ఎప్పుడైతే ప్రార్థన జీవితము సన్నగిల్లిపోతుందో అది భయంకరమైన పాపం. వ్యభిచారానికన్నా భయంకరమైన పాపం ఏదైనా ఉందా అంటే ప్రార్థనలో సన్నగిల్లిపోయి 100 ప్రార్థన చేసే మన జీవితము 30 20 వస్తుందంటే అది భయంకరమైన పాపం చేసినట్టే. లోకంలో ఉన్నవారు దేవుని వాక్యము తెలియక భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. మరి దేవుని వాక్యం తెలిసిన మనము మరలా స్పిరిచువల్ లైఫ్ని గ్రోత్ చేసుకోవాలి కానీ, గ్రాఫ్ పెంచుకోవాలి కానీ తగ్గుతుందంటే మనం పాపం చేసినట్టే లెక్క. అందుకే మనం ఏం చేయాలంటే మరుగుగా రాయబడ్డ దేవుని సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుని గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి ప్రతిరోజు 100 ప్రార్థన చేయాలి. 30 60 ప్రార్థన చేస్తే పడిపోతాం పాపంలో. దేవుని మర్మం తెలుసుకోవడం ద్వారా సంపూర్ణమైన జ్ఞాన వివేకం మనకు లభిస్తుందండి. ఇది ఎలా దొరుకుతుంది మనకంటే, ఆ మరుగుగా రాయబడ్డ దేవుని సంగతులు ఎన్నో ఉన్నాయి. ఆ మరుగుగా రాయబడ్డ దేవుని సంగతులు మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే భయంకరంగా పాపంలో ఉన్నోనికి బైబిల్ సరిగ్గా అర్థం కాదు, బైబిల్ని దూషిస్తారు వాళ్ళు. ఎందుకంటే అందరికీ అర్థమయ్యే రీతిగా బైబిల్ రాయించి పెట్టలేదు దేవుడు. ఆ మరుగుగా దేవుడు ఎన్నో సంగతులు రాయించాడు. ఈ చివరి దినాల్లో ఎన్నో గూఢమైన సంగతులు మనందరికీ దేవుడు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే ఈరోజు 100 ప్రార్థన చేస్తాం, విరిగి నలిగిపోతాం, రేపు మళ్ళీ 60 మళ్ళీ 30 తగ్గిపోతాం. అంటే సచ్చిన శవంలాగా అయిపోతామండి. ఎప్పుడైతే ప్రార్థన తీవ్రత తగ్గుద్దో దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పించడం ఆపేస్తాడు, దేవుడు మాట్లాడడం ఆపేస్తాడు. దాని తర్వాత తెలియకుండానే మనం మర్మాలు సంపాదించుకోవాలి. చివరి దినాల్లో దేవుని వాక్యం అంటేనే దేవుని జ్ఞానం, దేవుని మర్మం. దానివల్ల మనకు పరలోకంలో అధిక స్థానం లభిస్తుందండి. జస్ట్ పరలోకం పోవడమే మన గోల్ కాదండి, పరలోకంలో అధిక స్థానంలో ఉండడం మన గోల్. అలా మనం పెట్టుకున్నప్పుడు సంపూర్ణంగా మనకు దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు.